హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్లీట్ చేసి రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక చూడండి, కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ డెహ్రాడూన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డెహ్రాడూన్ ఉంది కదా అని చెప్పేసి మీరు డెహ్రాడూన్కి వెళ్ళి వర్క్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ అయితే వచ్చేటచ్చు. సో మీరు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు డెహ్రాడూన్ అనమాట. బట్ మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఈ యొక్క కంపెనీ వచ్చేసి నాన్ వైస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 300 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే మనకు నోటిఫికేషన్ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో మనకు పర్టికులర్గా గ్లాస్డోర్ వెబ్సైట్లో ఇక పర్టికులర్ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీ 20,000 to 22,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక వెబ్సైట్లో వచ్చేసి మీరు ఇమేజెస్ కావచ్చు, అదేవిధంగా కంటెంట్ అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట వెబ్సైట్లో. సో వెరిఫై చేసేసి ఏదైతే సెన్సిటివ్ కంటెంట్ ఉంటుందో ఆ యొక్క కంటెంట్ని మీరు అర్థం చేసుకునేసి సో ఇక కంటెంట్ ప్రాపర్గా ఉందా లేదా, బ్రాండ్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా ఈ యొక్క నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి మీరైతే చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చెక్ చేసేసి దానికి ఆ యొక్క కంటెంట్కి మీరు రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇక ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఇక కంపెనీలో ఉన్నటువంటి వెబ్సైట్లో ఇమేజెస్ కావచ్చు, అదేవిధంగా సో వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. వారానికి 5 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి యొక్క రొటేషనల్ షిఫ్ట్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ అయితే వీళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. బట్ వీక్లీ మీరు 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ చూడండి, ఇక్కడ డెహ్రాడూన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఆఫీస్ లొకేషన్ మాత్రమే డెహ్రాడూన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో దీంతో పాటు మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పేసి మీరైతే ఈ యొక్క వర్క్ వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా క్విక్ లెర్నర్ అండ్ అడాప్టబుల్ టు లెర్న్ న్యూ ప్రాసెస్ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీలో ఉండేటువంటి ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ మనకు ఏదైతే న్యూ ప్రాసెస్ ఉంటుందో సో ఇక ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ కనుక చేసినట్టయితే ఇమ్మీడియట్గా అంటే క్విక్గా నేర్చుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి. ఇక కాన్సెప్ట్
కాన్సెప్ట్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఆర్గనైజ్డ్ అంటే ఎబుల్ టు మేనేజ్ టైమ్ అండ్ టాస్క్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్, సెల్ఫ్ మోటివేటెడ్, ఇండిపెండెంట్ అండ్ ఇన్క్విజిటివ్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. దీంతో పాటు మీకు ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి, కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక సాఫ్ట్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stijobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. కొన్ని ఈ యొక్క కంపెనీ వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక క్వశ్చన్స్ని ఫిల్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే సో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అయినా అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు రెస్యూమ్ అన్నింటిని కూడా మీరు అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ ఎంప్లాయ్ అట్ కాగ్నిజెంట్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మెయిల్ ఐడి అయితే అడుగుతారు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తారంటే అప్లికేషన్ని యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెస్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.